జై శ్రీమన్నారాయణ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవాలయం జైన గ్రామంలో ఉన్నది. ఈ దేవాలయం 11వ శతాబ్దంలో నిర్మింపబడి ఉన్నదని చెప్పడంలో ఉన్నది. అప్పటి రాజుగారు పల్లవ రాజులు కూడా ఇక్కడ పరిపాలించని చెప్పడం ఉన్నది. అదేవిధంగా సంవత్సరంలో 4 మాసాలు శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారి పాదాలపైన సూర్యకిరణాలు పడడం జరుగుతుంది. అది వచ్చేసి ఫిబ్రవరి రథసప్తమి నుండి దాదాపు 10-11 రోజులు స్వామివారి పాదాలపైన సూర్యకిరణాలు పడుతూ ఉంటాయి. మళ్ళీ అక్టోబర్ నవంబర్లో అంటే స్వామివారి బ్రహ్మోత్సవాల సమయంలో కూడా ఈ కిరణాలు స్వామివారి పాదాలపైన రావడం జరుగుతుంది. ఈ దేవాలయం దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిధిలో ఉన్నది. మరియు ఇక్కడ ఎక్కువ వరకు శ్రీ సత్యనారాయణ వ్రతాలు కూడా జరపబడతాయి. అదేవిధంగా శ్రీ స్వామివారి దీక్ష కూడా తీసుకోవడం జరుగుతుంది మండలం రోజులు. ఆ తర్వాత కార్తీక శుద్ధ ద్వాదశి రోజున శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారి కళ్యాణ మహోత్సవం జరపబడుతుంది. ఆ రోజున నగర భోజన కార్యక్రమం కూడా జరుగుతుంది. ఈ దేవాలయానికి దాదాపుగా ఒక 50 ఎకరాల మాన్యం ఉన్నది. అది ప్రతి సంవత్సరం కౌలుకి ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ చుట్టుపక్కల కూడా కొన్ని దేవాలయాలు నిర్మించిండ్రు, కానీ అవన్నీ కూడా శిథిలమైపోయినాయి. ఈ స్వామివారు ఒక్కడే ఈ దేవాలయంలో ఉన్నట్టుగా మా పూర్వీకులు చెప్పడం జరిగింది. స్వామి, ఇప్పుడు ఇక్కడ ఈ దేవాలయంలో జాతర నిర్వహిస్తారు కదా, ఈ జాతర మనకు ఏ టైంలో జరుగుతుంది? శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారి యొక్క బ్రహ్మోత్సవాలు కార్తీక శుద్ధ ఏకాదశి మొదలుకొని బహుళ పంచమి వరకు దేవాలయంలో ప్రతిరోజు హోమ కార్యక్రమం, తర్వాత తీర్థప్రసాద వినియోగం కూడా జరుగుతుంది. తర్వాత బహుళ పంచమి రోజున ఇక్కడ పెద్ద రథమని ఆ రథాన్ని ఊరేగింపు చేసి తర్వాత 5 రోజులు జాతర ఉంటున్నారు. దాదాపు ఈ జాతరకు ఈ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు ఒక 20,000 మంది 30,000 మంది కూడా జాతర సందర్శించడానికి రావడం జరుగుతుంది.